సో ఆయన ఏంటి అంటే మనం చెప్పేదానికి అర్థం ఏంటి, గవర్నమెంట్ పనులన్నీ అక్కడ వెళ్తాయని అంతే, ఆయనే చేసుకుంటాడు. జిల్లాలో అందరి కాన్స్టిట్యున్సీలలో పనులు ఆయనే చేయాలి. ఇంకొకడు బతకూడదు, ఇంకొకటి చేయకూడదు. ఎవడన్నా కాంట్రాక్టర్ వస్తే 20%కు అమ్ముతారు. వీళ్ళు చేయలేని పనులు కొన్ని ఉంటే వాళ్ళకి 20 వీళ్ళ పేరు మీద తీసుకుంటారు, వాళ్ళకు కమిషన్కి అమ్ముతారు. మరి అట్టాడు పనులు నేను చేయలేండి. ఏదైనా కార్యకర్తలు చేసే పని ఉంటే కార్యకర్తలకు ఇచ్చి బతుకురారు, వాళ్ళు కూడా బతకాలి కదండి. అలా అంతే తప్ప నేను దీంట్లో దూరి అయ్యండి మనకు ఉండవండి. ఏ ప్రతిఫలం వచ్చింది మీకు బాబుమోహన్ గారు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంతో? అమ్మో, కొంచెం ప్రతిఫలం ఉంది అనిపించింది కాబట్టే కళామ తల్లికి దూరం అయ్యానండి. అదే కదా మీకు మనసంతా. నేను అసలు బై ఎలక్షన్లోనండి ఫస్ట్ పోటీ చేసింది. నేను ఈ బై ఎలక్షన్ పీరియడే 4 రోజులు ఉండి ఇది మనకొద్దు, బలవంతంగా వచ్చాం కదా అని ఉన్నాను. కానీ కొన్ని చూశానండి నేను ప్రజల్లో. ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని అనేది పడిపోయిందండి నాకు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే అండి, ఏదో వచ్చిండు ఒక నాయకుడు, ఏదో చేస్తాడు, మాకు ఏదో జరిగిపోద్ది, ఇక నా బ్రతుకు మారిపోద్ది అని ఇట్లా వాళ్ళు. ఏదో సినిమాలో ఒక పాట ఉందండి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే పాట ప్రజలకు వర్తిస్తున్నట్టారు. అది నాకు ప్రజల్లో కొందరిలో కనిపించిందండి. ఇప్పుడు సమాజంలో ఎట్లుంటుందంటే అండి, ఇది నేను 2-3 సందర్భాల్లో కూడా చెప్పిన, నేను ఒక వర్గం ఉంటుందండి, ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి ఎంతటి పనినైనా చేసుకుంటారండి వాళ్ళు. ఎంతటి పని అయినా మీ ఆస్తి మొత్తం నా పేరు మీద కూడా చేసుకుంటారు, అవసరమైతే కబ్జా పెడతారు, ఇంకా ఏమైనా జరుగుద్ది. ఎంతటి వారినైనా అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళు అనుకున్న పని ఆగదండి. ఒక వర్గం ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి ఎంతటి పని అయినా. ఇంకొక వర్గం ఉంటుందండి, ఎంతటి డబ్బు అయినా పెట్టి ఎలాంటి పని అయినా చేయించుకోగలుగుతుందండి ఒక వర్గం. ఇటు డబ్బు పెట్టలేని, రికమెండేషన్ పెట్టలేని మధ్యతరగతి కూడా ఉంటాడండి. వీడు నాకు దిక్కెవరు అని చూస్తుంటారండి. అలాంటి వాడే పేదవాడు, అలాంటి వాడే చిన్నకారు రైతు, అలాంటి వాడే పేదవాడు. అలాంటి వాడి కోసం నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, పని చేయాల్సిందే అనుకున్నానండి. నేను ఎవరికన్నా ఈ పేదవాడికి సంబంధించిన పని ఏ ఆఫీసర్ కన్నా చెప్పితే, ఈ పని అయిపోవాలి, వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాలి అంటాను. అవుతాయి ఆ పనులన్నీ. అప్పటికప్పుడు నేను ఆఫీసర్స్ అందరం చుట్టూ కూర్చొని పెట్టుకుంటాను, పోతుంటాను. అయ్యా మాకు ఫలానా, అది జెన్యూన్ అయితేనే. అది ఈ పార్టీలోనే అవుతుందా లేకపోతే టీడీపీలో కూడా అయ్యేదా? మేము మొదటి నుంచి అంతేనండి, అది నా స్టైల్ ఆఫ్ వర్కింగ్. మాకు బోరు లేదన్నారనుకోండి, ఎక్కడ పదండి చూద్దాం, ఓకే ఇది పోయిందా, ఓకే రైట్, ఎక్కడ కావాలి, ఇక్కడ, ఓకే రావా ఇంజనీర్, ఇక్కడ రేపు బోరు పడాలి, బోరు వేసి నాకు చెప్పాలి, బోరు వేసి నాకు చెప్పాలి. ఒకరోజు ఒక దగ్గర, అయ్యా మాకు ఇట్లా నీళ్ళు అక్కడ నుండి మోసుకొని తెచ్చుకుంటున్నాం అంటే, ఇది ఇప్పుడు కాదండి, ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినప్పుడు, సెకండ్ టైం ఎమ్మెల్యే అయినా, ఇంకా మినిస్టర్ కాలేదు. సెకండ్ టైం మినిస్టర్ అయింది, ఇంకా మినిస్టర్ కాలేదు. నన్ను ఒక ముస్లిం బీసీ వాడల మధ్య బోరు కావాలని అడిగారు. ఓకే ఎన్ని రోజులు వేస్తావు అన్నాను. సార్ ఇప్పుడు జన్మభూమి జరుగుతుంది కదా, ఒక 5-6 రోజులు టైం ఇవ్వండి సార్ అన్నాడు. ఓకే 5-6 రోజులు అంటే ఏ వారం, ఏ తారీఖు అడిగాను. సరే నేను ఆ రోజు వచ్చి చూస్తాను అన్నాం. అక్కడ అయిపోయింది, అయిపోయింది. కరెక్ట్గా అదే రోజు అదే టైంకు ఆ ఊళ్ళో వెళ్ళాను, బోరు చూశాను, నీళ్లు తాగాను. ఓకేనా మీరంతా హ్యాపీయా, ఈరోజే కదా నేను వచ్చి చూస్తున్నా, రైట్ వస్తా అని వచ్చాను. మనసు బాగా తృప్తిపడి ఉంటుంది అప్పుడు. ఇక దేవుడు, మా దేవుడు అయ్యా అంటుంటే ఎట్లుంటుందండి, నాకు చెప్తుంటేనే ఒక రకంగా ఉద్వేగం వస్తుంది నిజంగానే. అంటే ఏదో మాకు ఎట్లా అని ఉంటుందండి. మనం చేయగలిగిన పనులు అవి ఎన్ని, బట్ ఉంటుంది కదండి ఇక్కడ కూడా అంతే, వర్క్ ఓరియంటేషన్ అండి. ఇప్పుడు సినిమా స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి. ఎన్టీ రామారావు గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు, రాజశేఖర రెడ్డి గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు,
చంద్రబాబు నాయుడు గారు స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరు. పోనీ ఆ స్టైల్ ఏంటో స్టైల్ అంటే చెప్పండి. ఎవరిది? చంద్రబాబు స్టైల్ ఎలా ఉండేది, కేసీఆర్ గారి స్టైల్ ఎలా ఉంది? ఎవరి స్టైల్ వాళ్ళదేనండి, ఎవరి స్టైల్ వాళ్ళదే. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనం కొద్దిగా చూస్తుంటే ఈ ప్రజల్ని ఆకర్షించే పనులు ఎక్కువగా ఈయన స్టైల్ ఆఫ్ వర్కింగ్లో జరుగుతున్నాయి.